ఓన్లీ 25 రూపీస్. ఇన్ని కన్నా మనకు ఓన్లీ స్కై ఫ్లాష్ స్మార్ట్ స్టిక్స్. మనం కోక్ తాగే కోక్ కాదు, ఇది డైట్ కోక్ అంట. కలర్స్ వస్తాయి. దివాళీ అయితే ఇన్కంప్లీట్ అన్నమాట. మన సుత్తిల్ బొమ్మ మల్టీ కలర్స్ వస్తాయి. డాన్సింగ్ బటర్ఫ్లై అంట. ఇవన్నీ డబల్ షాట్స్ అన్నమాట. భూచక్రం అంటాం మనం. సో లక్ష్మీ వన్స్ కాకుండా ఇది తెచ్చిన సురసరబత్తి. సురేష్ కి గౌరీకి వెల్కమ్ చేద్దాం. లైక్ డబల్ షాట్స్ లడీ తెచ్చినాం అనమాట. ఇది లేకుండా కూడా మనకు లైక్ దివాళీ అనేది ఇన్కంప్లీట్ ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. 30 షాట్స్ అన్నమాట, చూసుకోవచ్చు. ఇది గన్ అన్నమాట. సో హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మీరు చూసుకోవచ్చు, నార్మల్ గా ఇక్కడ పేరు చూసుకుంటే అర్థమైపోయింది అనుకుంటా మీకు. సో మనం అయితే లైక్ దివాళీకి అయితే క్రాకర్స్ తెచ్చినాము. సో మీకు లైక్ మొత్తం చూపిస్తా, ఏమేమి క్రాకర్స్ తెచ్చినాం అండ్ ఏ నుంచి తెచ్చినామో కూడా చూపిస్తా. అండ్ లైక్ మనకైతే నిజంగా రీజనబుల్ ప్రైజెస్ లో పడ్డది. సో ఎంత పడ్డది ఏంది లాస్ట్ లో ప్రైస్ కూడా చెప్తా మీకు. సో ఒక్కొక్క క్రాకర్ అయితే చూద్దాం అనమాట. సో కూర్చొని తీస్తా నేను. సో చూద్దాం. సో గైస్ ఒక్కొక్క క్రాకర్ అయితే తీద్దాం. సో మీకు అన్ని మొత్తం చూపిస్తా క్రాకర్ అండ్ లాస్ట్ అడ్రస్ కూడా చెప్తా. స్ట్రేట్ ఇన్ మొత్తం వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మన ల్యూనిక్ రాకెట్ అంట. ఇగో సో రాకెట్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ ఇది కొంచెం చింగిపోయింది తెచ్చేటప్పుడు. సో రాకెట్స్, సో ఇది లైక్ పైన వెళ్ళి వెళ్తుంది అనమాట. సో ఇదైతే అందరికి తెలిసిందే. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం మనం. సో ఇది రాకెట్ అయితే చూసిరు కదా. సో ఇంకొకటి, సో ఇది వచ్చేసి హైటెక్ రెడ్ అండ్ గ్రీన్ క్రాక్లింగ్ అంట. సో ఇది మనకు వెలుస్తేనే తెలుస్తుంది. సో ఇది కూడా స్కైకింగ్ అంట, స్కైకింగ్ అని ఉంది. సో చూసాం, ఇది కూడా మనం వెలిచేటప్పుడు మళ్ళీ వీడియో అయితే తీస్తాను నేను. సో నెక్స్ట్, సో ఇది వచ్చేసి ఫ్లాష్. సో ఫ్లాష్ లైట్ కెమెరా. సో ఇది కూడా మనం కాల్చి చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్టిక్స్ అంట. ఇగో స్మార్ట్ స్టిక్స్. సో ఇది కూడా మస్తు ఉంది, నిజంగా మంచిగా ఉంది. సో స్మాష్ ఫైర్ వర్క్ ఇండస్ట్రీస్. సో ఇది కూడా మంచిగా ఉంది, ఇది కూడా పెట్టేద్దాం. సో నేను మీకు లాస్ట్లో లైక్ ప్రైజెస్ చెప్తా ఏందని. అండ్ ఇది వచ్చేసి డైట్ కోక్ అంట ఇది. సో మనం కోక్ తాగే కోక్ కాదు, ఇది డైట్ కోక్ అంట. చూపిది మస్తుంది. సో అన్ని నేను లైక్ యూనిక్ అన్ని ఒకటి తెచ్చినా అనుకోండి. సో ఇది కూడా ఇగో ఇది కూడా మంచిగా ఉంది. ఇది ఏంది హోలీ రెడ్ అంటే ఇవి అన్ని వేరే వేరే కలర్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి గ్రీన్, రెడ్. సో ఇది వచ్చేసి ఇదేంది గోల్డెన్ స్టార్స్ అంట, సిల్వర్ స్టార్స్ అంట. సో ఇది కాల్చేటప్పుడు లైక్ నాకు తెలిసి వేరే వేరే కలర్స్ వస్తాయి అనుకుంటా ఇవి. సో ఇది కూడా చూద్దాం మనం. సో అది అయిపోయినాక ఇక నెక్స్ట్ వచ్చేసి, సో ఇది లేనిదే మనకు దివాళీ అయితే ఇన్కంప్లీట్ అన్నమాట. సో అన్నారు. సో అన్నారు అయితే లైక్ పెద్ద అన్నారులే తెచ్చిన. సో ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇది క్లాసిక్ బాంబ్. సో ఇది క్లాసిక్ బాంబ్. ఇది కూడా మనకు లైక్ ఇది లేకుండా కూడా ఇన్కంప్లీట్. ఏమంటావు మహేష్ భాయ్? సో ఇది లేకుండా ఇన్కంప్లీట్. సో ఇది మన సుత్తిల్ బాంబ్ అంటారు అనమాట దీనికి. సో సుత్తిల్ బాంబ్ కూడా పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి థమ్స్ అప్ మిత్ర. ఇది ఏమంటారు థమ్స్ అప్ మల్టీ క్రాకింగ్ అంట. ఇది కూడా లైక్ మల్టీ కలర్స్ వస్తాయి ఇందులో. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వస్తుంది. సో ఇది కూడా సేమ్ అన్నారు లెక్క కానీ ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. సో ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై, డాన్సింగ్ బటర్ఫ్లై అంట ఇది. సో ఇది నిజంగానే ఇది లాస్ట్ ఇయర్ నేను పెట్టిన. ఈడంటే ఆడ ఉరుకుతుంది గైస్ ఇది. సో ఇది మజా వస్తుంది వెలిచేటప్పుడు. సో బటర్ఫ్లై, డాన్సింగ్ బటర్ఫ్లై అయినాక, సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై మేల్ అంటే డబల్ షాట్స్. ఇవన్నీ డబల్ షాట్స్ అన్నమాట. సో స్కైలో వెళ్తాయి. సో ఇది వచ్చేసి పేరేంది స్కై మేలా. సో ఇది వచ్చేసి, సో నెక్స్ట్ ఇద్దాం. సో ఇంకొకటి గైస్, సో స్పిన్నర్ స్పెషల్. ఇది కూడా లేకుండా మనకు దివాళీ ఇన్కంప్లీటే. భూచక్రం అంటాం మనం దీనికి. సో ఇది కూడా నార్మల్ తెచ్చేసుకొని ఆర్ఆర్ పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, సో ఇది ఏంది హల్క్. సో నార్మల్ ఇది మనకు లక్ష్మీ బాంబ్స్ ఉంటాయి కదా. సో లక్ష్మీ బాంబ్స్ కాకుండా ఇది తెచ్చిన. సో ఇది కూడా ఏమంటారు నార్మల్ గా అందరు వెలిచేదే. ఇంకొకటి మిర్చి పటాకులు తెస్తుండే ఒకప్పుడు. సో దాని బదులు ఇది తెచ్చుకున్నాను అనుకోండి. ఇక ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది కూడా లేకుండా మనకు దివాళీ అది ఇన్కంప్లీట్. ఏమంటారు దీనికి మహేష్? సురసరబత్తి. సో సురసరబత్తి అన్నమాట. సో మొత్తం ప్యాకెట్ తెచ్చుకున్నా. సో ఇది అయిపోయినాక, సో ఇది కూడా సేమ్ అన్నమాట. సో ఇది మనం రెండు తెచ్చేసుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో కూడా లైక్ మా మమ్మీ వాళ్ళు లైక్ కలిస్తే మంచిగా ఉంటుంది అన్నారు లేక మస్తు కలర్ఫుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైక్ వెల్కమ్ షాట్ ఇది. సో మన దివాళీకి వెల్కమ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మన సురేష్ కి గౌరీకి వెల్కమ్ చేద్దాం. సో ఇది ఒకటే ఉంటుంది కదా, ఇందులో ఒకటే ఉంది.
సో ఇట్లా ఏంది మనం చూసాం ఒకసారి, ఇది కాల్చినప్పుడు చూసాం, కానీ మస్తు ఉంది, ఒకటే షాట్ ఉంది ఇది. సో ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి రైట్, ఇది క్రాక్లింగ్ తీసినామా మనము, లేదు లేదు. సో ఇది కూడా వేరేది గైస్, క్రాక్లింగ్ సిగ్నల్ అంట. సో మంచిగా ఉంది ఇది కూడా, లైక్ డబల్ షాట్స్ అనుకుంటా. సో ఎట్లనో మనం కాల్చేటప్పుడు చూసాం, ఇది కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ క్రాక్లింగ్ సిగ్నల్ అయిన తర్వాతకైతే మనం లడీ తెచ్చినాం అనమాట, రెడ్ ఫార్ 1000 వాళ్ళ రెడీ. సో ఇవి లడీ లేకుండా కూడా మనకు లైక్ దివాళీ అనేది ఇన్కంప్లీట్ అనమాట. సో ఇది కూడా పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంది, గంగా జమున అంట, గంగా జమున. సో ఇది కూడా చూసాం, ఇది కూడా కొంచెం అన్నార్ లెక్కనే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది కూడా లైక్ కొంచెం అన్నార్ లెక్క. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కింగ్. సో ఇది 2 తెచ్చినాం అన్నమాట. సో నేను అసలు ఇది తీసుకున్నా. సో మా వాడు ఇంకొకటి తీసుకుంటు 2. సో 2 సొత్తిలటమ్మము. సో దీంతో మనం ఎక్స్పెరిమెంట్లు చేద్దాం మనం దివాళీ అప్పుడు. చూద్దాం దివాళీ అప్పుడు అయితే అన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఆ వీడియో కూడా పెడతా. సో చూడండి అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మన 30 షార్ట్స్ ఇచ్చానా, రైట్. సో 30 షార్ట్స్ అన్నమాట, చూసుకోవచ్చు. సో ఇది కూడా నేను ప్రైస్ ఎంతో మీకు చెప్తాను నేను. సో ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం, రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ వచ్చేసి దగ్గర. సో ఇది గన్ అన్నమాట. సో ఇది కూడా లేకుండా మనకు ఏమంటారు, దివాళీ అది ఇన్కంప్లీట్ అనమాట. సో ఇది ఒకసారి వెలిసి చూద్దాం ఒకసారి. సో బోని అయితే చేద్దాం. సో ఇది ఏంటంటే ఇది కట్ చేయాలంట. సో మనం కట్ చేసి అయితే పెడదాం. సో ఇది ఇట్లా తీయాలి, ఇట్లా తీయాలి ఇది. సో ఇందులో బుల్లెట్ సేమ్ రియల్ గన్ లెక్క ఉంటుంది కొంచెం. సో ఇందులో రౌండ్ వేసి పేల్చాలన్నమాట. సో మనం వెలిసే చూద్దాం. ఇదైతే కట్ చేద్దాం మనం. సో ఇది ఎట్లా కట్ చేయాలి ఇది, అరే నాకు తెలిసి ఇది ఇట్లా చేస్తే అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ టైం వెలుస్తున్నా గైస్ ఇది. రైట్. సో ఇట్లా పెడదాం. సో ఇట్లా పెట్టాలి. సో గైస్ ఇది ఇట్లా పెట్టేసి రైట్. సో చూద్దాం గైస్ ఎట్లా వస్తుంది. అది ఫస్ట్ టైం ఆరుస్తున్నా, చూడండి గైస్ ఎట్లా వస్తుంది. సేమ్ ఇది రొటేట్ కూడా అవుతుంది ఇక్కడ లోపల. సో కొంచెం రియల్ గన్ లేక ఫీలింగ్ అన్నమాట అది. యష్ అయిపోయినాయి గైస్. సో మస్తు ఉంది గైస్ గన్. సో చిన్నపిల్లలకు నిజంగా మంచిగా ఉంది. సో ఇట్లా తీసేయాలన్నమాట. ఇది ఒక బుల్లెట్స్ వెళ్ళిపోయినాయి అన్నీ. రైట్ గైస్ అయిపోయింది, వేడిగా అయిపోయింది, ఇది గర్మం అయిపోయింది. సో చూసుకోవచ్చు. సో దివాళీ అప్పుడు కలుద్దాం మనం. సో ఇది కూడా మంచిగా ఉంది గైస్. సో ఇది అన్నమాట. సో ఇది పెట్టేద్దాం మనం. సో మీకు ప్రైజెస్ వచ్చేసి మీకు చెప్తా ఏందని. సో ఫస్ట్ అయితే మొత్తం ఇంకొకసారి ఒకటి లుక్ వేసుకో మహేష్ భాయ్, అన్ని ఒక పటాకులు. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. సో ఇవైతే చూసారు కదా. సో ఇందులో మనకి ఏమేమి మిస్సింగ్ అంటే అది మనకు పాపప్ ఉంటుంది, పాపప్స్ మిస్సింగ్. సో అక్కడ నేను అడిగినా. సో మేము వెళ్ళేసరికి ఆ పాపప్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా పాపప్స్ తేవాలి. ఇంకొకటి అవి ఒక స్టిక్ ఉంటుంది, స్టిక్ కి పైన ఒక రౌండ్ లాలీపాప్ లెక్క ఉంటుంది, అది ఇట్లా గోడ కొడితే వెళ్తుంది. సో అది కూడా తేవాలి. ఇంకా అవి స్నేక్స్ ఉంటాయి కొన్ని డబ్బాలు చిన్నవి. సో అది కూడా తెస్తా. ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి, ఒక 5-6 ఐటమ్స్ అయితే తెస్తా. సో ఇదైతే నేను ఎక్కడి నుంచి తెచ్చిన అంటే మీకు చూపిస్తా. సో రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ అన్నమాట, హోల్సేల్ షాప్ మొత్తము. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఎంత లైన్ ఉంటాయంటే అంత లైన్ ఉండే. మీకు కొన్ని క్లిప్స్ పెడతాం మేము వెళ్ళింది. సో అక్కడ వీడియో అయితే లైక్ తీయలే. సో అంత లైన్ ఉండే. సో ఆ వీడియో అయితే పెట్టా చూడండి. మొత్తం వచ్చేసి ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈయన కొన్నాడు. మొత్తం కాటన్ వేసేది.
సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ అడ్రస్ చెర్లపల్లి అనమాట. మీరు నార్మల్లీ మీరు రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ అంటే మీకు గూగుల్ వచ్చేస్తుంది, మల్లాపూర్ దగ్గర ఉంటుంది, మల్లాపూర్ రోడ్ లో ఉంటుంది. అండ్ నాకు బిల్ వచ్చేసి ఎంత అయిందో నేను చెప్తా. సో ఇది వచ్చేసి చూడండి బిల్లు. సో నాకైతే ఇవి మొత్తం కలిపేసి ఎగ్జాక్ట్ ఇగో మీరే చూడండి ఎంత అయిందో. అజా జూమ్ కర్లే. సో బిల్ చూడండి గైస్, నాకు ఇంత అయింది ఇగో టోటల్ 3875 రూపీస్ అయింది. సో మీరు చెప్పండి గైస్, అంటే వర్త్ ఇట్టా లేదా? ఎందుకంటే నేను నార్మల్ గా మన ఇక్కడ షాప్స్ పెడతారు కదా, రీటైల్ షాప్స్ పెడతారు కదా, సో అక్కడైతే అడిగినా అక్కడ అండ్ ఇక్కడ కంపేర్ చేస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా తేడా వచ్చింది. సో ఓన్లీ ఈ ఐటమ్స్ మీరు బయట తీసుకుంటే మినిమం మీకు 10,000 అయితే అవుతుంది. సో 10,000 అయితే అవుతుంది మినిమం. ఎందుకంటే సో ఈ షార్ట్స్ వచ్చి ఇది 30 షార్ట్స్ మనకి ఎంతలో వచ్చింది, 400లో వచ్చింది 30 షార్ట్స్. సో ఇదైతే మనకు రీజనబుల్ ప్రైస్ వచ్చింది. సో అన్ని ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి కానీ ఐటమ్స్ పేరు అయితే లేవు. అండ్ ఇది సో ఇది నేను బయట అడిగిన, నార్మల్ గా వచ్చేటప్పుడు షాప్ లో అడిగిన మినిమం ఒక 60 to 70 రూపీస్ చెప్తారు. ఒక్కొక్కరు అయితే 100 పైన చెప్తారు, 100, 90, 110 రూపీస్ చెప్తారు. కానీ మనకి ఇది వచ్చింది ఓన్లీ 25 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఉంది ఓన్లీ 25 రూపీస్ ఇది మనకు వచ్చింది గన్ను. సో హోల్సేల్ ప్రైస్. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఇఫ్ ఏమంటారు మీకు ఇది రీజనబుల్ అనిపిస్తే ఒకసారి కమెంట్ చేయండి నాకు. సో ఇన్ని గనం మనకు ఓన్లీ 3875 లోనే వచ్చినాయి. సో బయట ఒకసారి కంపేర్ చేయండి. ఏదైతే మనకు 30 షార్ట్స్ వి 400 లో వచ్చింది మనకు, 30 షార్ట్స్ 400 అండ్ గన్. సో ఇవి రెండు ప్రైజెస్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఇది మనకు 25 రూపీస్ లో వచ్చింది ఓన్లీ. బయట తీసుకుంటే మినిమం 80, 90, 100 రూపీస్ చెప్తారు. సో ఇదేనమాట గైస్. సో మీరైతే ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్. నేనేం ప్రమోషన్ అయితే చేస్తాను, అంటే నాకు అనిపించింది రీజనబుల్ ప్రైజెస్ అని. సో ఇంకొక 4-5 ఏమంటారు క్రాకర్స్ అయితే వచ్చేట్టు ఉన్నాయి. సో అది కూడా తెచ్చేసి డైరెక్ట్ దివాళీ అప్పుడు అన్ని వెలిచేద్దాం. సో గైస్ ఇది అన్నమాట ఈరోజు వీడియో. సో ఈయనైతే క్రాకర్ తెచ్చేసుకున్నాం మనం. సో చలో ఫిర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్. రైట్.